మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. అందరూ కాఫీ టీ తాగారా, టిఫిన్లు చేశారా? ఏదో ఈరోజు ఆదివారం కాబట్టి మాట వరుసకి శుభ ఆదివారం అని చెప్తున్నాను తప్పితే అసలు ఈ వీడియో నిన్న శనివారం ఉందండి. శనివారం ఉదయం నుంచి వీడియో అన్నమాట. మీ అందరికీ తెలుసు, నిన్న చిన్న తిరుపతి వెళ్ళాము. అదేనండి, ద్వారకా తిరుమల వెళ్ళానని నిన్న వీడియో చేశాను కదా, పెద్దయ్య దగ్గరికి వెళ్తున్నానని. అందరికీ తెలుసు కదా. కొంతమందికి ఏమో చిన్న తిరుపతి అంటే అర్థమవుతుంది, తెలిసిద్ది. కొంతమందికి ఏమో ద్వారకా తిరుమల అంటేనే తెలిసిద్ది. అందుకే చెప్పినప్పుడల్లా 2 సార్లు చెప్తున్నాను అనమాట. ఇక ఇంట్లో ఏదన్నా పని ఉందంటే సరిగా నిద్ర పట్టదు. అలాగే తోటలో పని ఉందన్నా కానీ తొందరగా మెలకు వచ్చిద్ది అనమాట. ఆ చీటికి మాటికి ఫోన్ చూసుకోవటమే, టైం ఎంత అయిందో ఇట్లే మొద్దు నిద్రలోకి వెళ్ళిపోతానేమో, టైంకి లేగనేమో అని చీటికి మాటికి లెగుస్తానే ఉంటాయి. ఇక చిన్న తిరుపతి వెళ్ళాలనుకున్నాం కదా, అసలు సరిగా నిద్రే పట్ల. ఎప్పుడెప్పుడు నిద్ర లేద్దామా, ఎప్పుడెప్పుడు పనులు చేసుకుందామా అని చీటికి మాటికి మేలుకొస్తానే ఉంది. 11ంటికి ఒకసారి టైం చూసుకొని, 12ంటికి ఒకసారి టైం చూసుకొని తెల్లారిందేమో అని అట్లా ఇక లాభం లేదులే అని 3 గంటలకే నిద్ర లేచి వాకిలంతా ఊడ్చి ఇంటి ఎదుర కడిగి ముగ్గు పెట్టాను. ఇదిగోండి, ఈ తీగ మీకు గుర్తే ఉంది కదా, కాశీరత్నం పూలు అంటారు కదా. గోడ అటువైపు తీగుంటే తీసుకొచ్చి కుండీలో వేశాను. అసలు భలేగా బాకిందండి. మీకు క్లారిటీగా కనపట్టలేదు కానీ మెస్సుకి అంత బాగా బాకిందో, అసలు చూడడానికి ఎంత బాగుందో. అంతకు ముందు రోజే పువ్వు పూసింది కానీ నేను వీడియో తీయలేకపోయాను. ఇదిగోండి, టైము 3:40 అయిందనమాట. అదంతా ఊడ్చి కడిగేసరికి 3:40 అయింది. ఇంకా ఎదర కల్లాపు చల్లల బాగా చీకటిగా ఉందని కొంచెం తెల్లారిన తర్వాతే ముగ్గేద్దాంలే అన్నట్టు ఇక ఓన్లీ ఇంటి ఎదర గుమ్మం ముందు వరకే కడిగి ముగ్గేసి ఇంట్లోకి వచ్చేసి ఇల్లు ఉడుస్తున్నాను. ఇక ఇల్లు ఉడవటం అయిపోయింది, కాఫీ పెడుతున్నా. కాఫీ తాగిన తర్వాత అప్పుడు కల్లాపు చల్లి బయట ముగ్గేద్దాంలే అని ఆల్రెడీ ఇక్కడ ముగ్గు పెట్టానండో ఈ గుమ్మం ముందు. అంటే కాఫీలు తాగటం, కళ్ళాపు చల్లకోకుండా ముగ్గు పెట్టుకోకుండా కాఫీ తాగుతున్నావా అని అనుకుంటారేమో అని ముందే చెప్పేస్తున్నాను. ఆల్రెడీ గుమ్మం ముందు, తులసి ముందు ముగ్గు పెట్టాను. ముగ్గు అంటే మట్టి ముగ్గు కాదు, శుద్ధ ముగ్గు. గుమ్మం ముందు మాకు ప్లేస్ ఎంతో ఉండదు, నడిచే దారి 5 అడుగులు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది ప్లేస్లో నేను శుద్ధ ముగ్గు కాకోకుండా మట్టి ముగ్గు వేసాను అనుకోండి, మా కాళ్ళ అమ్మటికి ఇక ఇంట్లోకే వచ్చేస్తుంది. ముగ్గు తొక్కకుండా అటు ఇటు నడిచే ప్లేస్ కూడా ఉండదు. ఇక ముగ్గు తొక్కుకుంటానే రావాలి. అందుకనే గుమ్మం ముందు, తులసి కోట ముందు శుద్ధ మొక్కతో ముగ్గు పెట్టేస్తాను. ఇక ఇల్లు ఉడవటం అయిపోయి కాఫీ తాగేసామా, ఇక ఇంటి ఎదురుకు వచ్చి కసువు ఊడుస్తున్నాం. ఎన్ని పనులు చేసినా ఇక్కడ చీకటి మాత్రం వాలేదండి. ఇంట్లో ఇల్లు ఊడ్చినా, బట్టలు ఉతికినా, ఎదరగడిగినా, ఎన్ని పనులు చేసినా, కాఫీ తాగినా, ఎన్ని పనులు చేసినా ఇంకా తెల్లారలేదు. అంతే, మనకు తొందర ఉంది కదా అని పొద్దు తొందరగా పొడిచిద్దా ఏంటి? పొద్దు కూకే టైంలోనే కూకిద్ది, పొడిచే టైంలోనే ఒడిసిద్ది, అంతే కదా. ఇక నేను ఒక్కదాన్ని ఏమి ఇక్కడ కల్లాపు చల్లి ముగ్గు పెట్టట్లేదులేండి. ఇంత చీకటిగా ఉందంటే నేను ఒక్కదాన్ని పోవడానికి ధైర్యం చేయను. అలా చీకటిగా ఉంటే మా వారు లియోగడు కంపల్సరిగా నాకు తోడుకుంటారు. కల్లాపు చల్లి ఇంట్లోకి వచ్చేసరికి బాసి పిన్నమ్మ అని పిలిచింది. ఏంటమ్మా అంటే, మీరు ఎప్పుడు వెళ్తారో తెలియదుగా, ఇగో బాబు పేరు మీద దేవునికి హుండీలో కానుకై పిన్నమ్మ అని 516 ఇచ్చింది. నేను ఎక్కడ మర్చిపోతానో అని నేను హుండీలో వేయాల్సినవి ఒక పక్కన పెట్టేశాను. అందుకని ఇక ఆ దగ్గరలో ఉంటే మర్చిపోకుండా ఉంటానని అదే ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టాను అనమాట, దేవుని మందిరం దగ్గరే. ఇంట్లో పని అయిపోయింది, తలస్నానం చేసి వచ్చి ముందు బొట్టు పెట్టుకుంటున్నాను. తలస్నానం అయినా కాకపోయినా, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా స్నానం చేసి వస్తే కంపల్సరీగా బొట్టు పెట్టుకునే అలవాటు అండి. నేను మొహానికి ఏ క్రీములు రాయను. అంటే ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ ఇష్టం గురించి మాట్లాడుతున్నా. కొంతమందికి క్రీములు రాసుకోవడం ఇష్టం, పౌడర్ రాసుకోవటం ఇష్టం. నాకేమో క్రీములు రాసుకోవడం, పౌడర్ రాసుకోవటం ఇష్టం ఉండదు. ఇక ఎట్లుంటే అట్లే ఓన్లీ మొహానికి సబ్బు రాసి రుద్దామా, కడిగామా అంతే. స్టిక్కర్ పెట్టుకుంటాను, కుంకుమ కంపల్సరీగా పెట్టుకుంటాను. కానీ ఇంతవరకు నాకు ఏ ఫేస్ క్రీములు రాయటం తెలియదండి. ఇదిగోండి, ఎండలోకి వెళ్ళినప్పుడు మొహానికి మచ్చలు వస్తున్నాయి అని వేణు చెప్పింది. ఫాన్స్ క్రీమ్ ఒకటి ఉంటుంది, అది రాయమ్మా అని తను తీసుకొని నాకు పంపించింది. దాంట్లో ఒక చెంచాడు కూడా ఇంతవరకు వాడలేదండి నేను. ఎందుకో అసలు ఆలోచన ఉండదు, నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయట్లా, ఎవరిష్టం వాళ్ళదంతే. ఇక తలస్నానం చేసి వచ్చిన తర్వాత
ఇంట్లోకి దేవునికి ప్రసాదంగా. అలాగే మేము తిరుపతి వెళ్ళటానికి కొంచెం బాక్స్లో పెట్టుకెళ్దామని పులిహోర చేస్తున్నాం. అయితే నైటే చింతపండు నానబెట్టానండి. నేను లేచిన తర్వాత నానాలంటే నానదు కాబట్టి నైట్ స్నానం చేసిన తర్వాత చింతపండు నానబెట్టేశాను. నానబెట్టిన చింతపండుని నైట్ పడుకునే ముందే ఉడకబెట్టేసి అట్లా ఉంచా. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఇక స్నానం చేసి వచ్చిన తర్వాతే అన్నం వండేసి అన్నాన్ని ఒక గిన్నెలో పెట్టేసి పొడి పొడిలాడేటట్టు ఆరబెట్టేసి తాలింపు చేసి చింతపండు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తాలింపు చేసి పులిహోర కలిపేసాను. ఉప్పు పసుపు వేసి పులిహోర కలిపేసి ముందు దేవునికి దీపారాధన చేసి అక్కడ నైవేద్యంగా పెట్టాను. ఇంకొక బాక్స్లోకి మేము పులిహోర ఒక బాక్స్లో పెట్టేసుకొని మంచినీళ్ళు ఒక బాటిల్లో పోసుకొని ఇక సంచిలో పెట్టేశాను. ముఖ్యంగా ఇవి రెండు ఏంటంటే మేము తోటలోకి వెళ్ళేటప్పుడు వేసుకునేవి. మేమైతే వానకొక్కెరలు అంటామండి. వానపట్టాలు వానకొక్కెరలు అంటాము. అంటే రైన్ కోట్ కూడా. రైన్ కోట్లు అంటే ఇంకా చాలా కాస్ట్లీగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. కానీ ఇవి అట్లా కాదు. ఇవి ఓన్లీ 100 రూపాయలు. వానపట్టాలు నాట్లు వేయటానికి వెళ్ళిన పొలాల్లో కలుపులు, మిరప తోటలో పత్తి చేలల్లో కలుపులు తీసేటప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఈ వానకొక్కెరలు వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇవి ఎందుకు పెట్టానంటే మేము వెళ్ళేది బండికి, ఆటోకో కారుకో కాదు, బండి మీద కదా. ఇప్పుడేమో వర్షాకాలం, ఎక్కడో ఒకచోట వాన పడింది అనుకోండి తడిచిపోతామని ఆ కుక్కర్లు సంచిలో పెట్టేసి అనమాట. ఇంటి దగ్గర బయలుదేరిన ఒక 2 నిమిషాలకి మనకి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. కొంచెం దూరం ముందుకు వస్తే అక్కడ చిన్న వీడియో తీశాను. ఇక అక్కడి నుంచి సత్తుపల్లి వచ్చేసామండి. ఇంతకుముందు మీకు కొండల్లాగా కనిపించినవి చూసారా, అది సత్తుపల్లి బొగ్గుగాని అనమాట. ఈ చుట్టుపక్కల అంతా కూడా అదేలేండి, ఇదంతా కూడా బొగ్గు. ఈ అడవంతా కూడా ఇప్పుడు సత్తుపల్లికి కిష్టారానికి మధ్యలో ఉంటుంది అనమాట. కిష్టాపురం అంటారు, కానీ మామూలుగా కిష్టారం అంటాము. ఇక సత్తుపల్లి సిటీలో వీడియో తీయలేదు. సత్తుపల్లి దాటిన తర్వాత ఇక్కడ వినాయకుల వారు ఉన్నారు, చిన్న వీడియో తీసా. వినాయకుల వారు మనకు దగ్గరలో ఉన్నప్పుడేమో ఒకవైపు తిరుగుతున్నట్టు ఉంటారు. ఆ రోడ్డుని ఇట్లే కొంచెం దూరానికి వస్తే మనకు ఎదురుగా ఉన్నట్టు ఉంటారు. అంటే రోడ్డు తిరిగింది, ఆ వినాయకుల వారు అక్కడే ఉంటారు కానీ రోడ్డు రాసుకు తిరిగిద్ది అనమాట. చెప్పాను కదండి, కొక్కెరలు పెట్టాను కదా, వర్షం ఎక్కడో ఒకసారి కంపల్సరీ మమ్మల్ని పలకరిచ్చిద్దని కొక్కెరలు పెట్టాను కదా, పెట్టడమే మంచిదైంది. వర్షం సత్తుపల్లి దాటిన దగ్గర నుంచి వర్షమే, కానీ వరదల బారే అంత వర్షం కాదు, కానీ బట్టలు తడిపే అంత వర్షం అనమాట. సత్తుపల్లి నుంచి చిన్న తిరుపతి వచ్చిందాకా జల్లు పడతానే ఉంది. నేను కూడా ఆ కొక్కెర వేసుకున్నాను. వీడియో తీయలేదులేండి, వారిని ఒక్కళ్ళనే వీడియో తీసాను. ఇవ్వండి మీకు వర్షం కనిపిస్తుంది కదా, పొడుగుతా దారి పొడుగుతా కూడా ఒకటే వర్షం. ఇంకా కొక్కెరలు వేసుకున్న తర్వాత పైన అయితే ఏం తడవలేదు, కానీ కింద నాకు మోకాళ్ళ దగ్గర నుంచి తడిసింది. మా వారు ఏంటంటే బండి తోలటం కదా, ఎంత కొక్కెర వేసుకున్నా ఎదరు నుంచి పడతానే ఉంటాయి కదా, కొంత తడిసాను అనమాట. ఇక వారేమో బండి ఒక చోట పెట్టడానికి వెళ్ళారు, నేనేమో సంచులు చెప్పులు టికెట్ తీసుకొని ఒక చోట పెట్టి వచ్చామన్నమాట. ఇక ఇద్దరం కలిసి గుడి లోపలికి వస్తున్నాం. ఈ గుడి దగ్గర కొంతవరకే వీడియో తీయగలం, మీ అందరికీ తెలుసు. ఫోన్లు లోపలికి వెళ్ళనీయరు కదా, తీసుకెళ్ళనీయరు కదా. ఇక ఫోన్లు కూడా ఒక చోట పెట్టేశాము. అయితే నిన్న శనివారం కదా, వర్షం పడుతున్నా సరే జనాలు బాగా ఎక్కువగా ఉన్నారండి. ఆ అయ్యవారిని చూడటానికి చాలా ఎక్కువ మంది వచ్చారు. అయితే మేము ఆల్రెడీ చాలా వరకు తడిసిపోయి ఉన్నాం. ఫ్రీ టికెట్ క్యూ చూస్తేనేమో చాలామంది జనం ఉన్నారు. అటు ఇటుగా 2 గంటలు టైం పట్టేటట్టుంది. ఈ తడి బట్టలతో అంతసేపు ఉండలేము. మేము ఇంక వేరే బట్టలు తీసుకెళ్ళలేదు. అంటే తలనీలాలు మొక్కుంటే వేరే బట్టలు తీసుకెళ్లే వాళ్ళమే, అవి ఆ మొక్కేం మొక్కోలేదు, అందుకని బట్టలేం తీసుకెళ్ళా. ఇక అంత 2-3 గంటలు ఈ బట్టలతో క్యూలో ఉండాలంటే ఉండలేమనిపించి మా వారేమో 200 రూపాయల టికెట్ తెచ్చారండి. అంటే ఒక్కొక్క టికెట్ 200. ఇక్కడ 3 టికెట్లు ఉన్నాయి. ఒకటేమో 200ది, ఒకటి 100 రూపాయలది, ఒకటి ఫ్రీ టికెట్, ఇంకోటి అయితే 500 అంట. లోపలికి అలౌ చేస్తారనమాట. మేమేంటంటే గుమ్మం దాకే వెళ్ళామన్నమాట. అంటే దగ్గరగా చూసాను దేవుణ్ణి. ఇంకో 500 టికెట్ అయితే లోనకే వెళ్ళొచ్చు. సరే ఎక్కడి నుంచి చేసినా దేవుడే లేండి, కానీ మేము ఫ్రీ టికెట్కే వెళ్దాం అనుకున్నాం. కానీ అంత టైము ఈ తడి బట్టలతో ఉండలేమని ఇక 200 రూపాయల టికెట్ తీసుకున్నాం. ఇక అటు ఇటుగా 15 నిమిషాల్లో మాకు అయ్యవారు మంచిగా కనిపించారు. అసలు ఎంత బాగా కనిపించారంటే అదేంటోనండి, నాకు దేవుడి దగ్గరికి వెళ్ళి అట్లా చూస్తే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. సంతోషంతో వస్తాయో తెలీదు, ఎక్కడో పడ్డ బాధల నుంచి మమ్మల్ని గట్టును పడేశారని ఆనందంతో తెలీదు, ఏమో
ఎందుకో తెలియదు, మమ్మల్ని పెద్ద ఆపద నుంచి బయటపడేసినందుకేమో అని నేను అనుకుంటా. స్వామివారి దగ్గరికి వెళ్ళంగానే అందరినీ అలానే క్షేమంగా చూడాలి. అయ్య పిల్లలందరినీ క్షేమంగా చూడాలి, అమ్మల్ని నాన్నల్ని అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలి. ఇంకేమేమో ఆలోచనలు వస్తున్నాయి కానీ వద్దు. అక్కడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాను. ప్రసాదం అంటే గుడిలో ప్రసాదం, లడ్డు ప్రసాదం కాదు, పొంగల్ పెడతారు కదా ఆ ప్రసాదం. స్వీట్ తినని మా వారు కూడా స్వీట్ తిన్నారు. అసలు భలేగా నాకు భలే సంతోషం అనిపించింది. ఇక ప్రసాదం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నా. నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే ముందు దీపారాధన ప్రమిదలండి. ఇప్పుడు నేను రోజు దీపారాధన చేసుకునే ప్రమిదలు ఏంటంటే వెండివి. అవి చిన్న చిన్న ప్రమిదలు. ఒత్తు వేస్తే నూనె కొంచెమే పడుతుంది, దీపం బాగా వెలిగి మరీ నల్లగా మసి పట్టిపోతున్నాయి. నేను ఎంత మంచిగా రుద్దినా కానీ నల్లగా ఉంటున్నాయి. అందుకని వెండి వాటిలో కాకుండా, వెండి పెద్దవి అయినా బాగుండేదేమో. అసలు అయితే ఎక్కువ ఇత్తడియే పెడతారు నాకు తెలిసి దేవుడి కాడ దీపారాధన చేయటానికి. నేను మా పెళ్ళప్పుడు గిఫ్ట్కి ఇచ్చారు మా వారి కోసమని ప్రమిదలు 2, ప్లేట్ 1. ప్రసాదం పెట్టడానికి కూడా కొంచెం పెద్ద ప్లేటే ఉంది, కానీ దాంట్లో నేను ప్రసాదం పెట్టలేను. ఎందుకంటే అక్కడ మన దేవుని మందిరంలో అంత ప్లేస్ లేదు కాబట్టి ఇత్తడి ప్లేట్లో చిన్న ప్లేట్లోనే పెడతా. ఇక నా బాధ ఏంటంటే ప్రమిదలు నల్లగా అయిపోతున్నాయి ఆ వెండి వాటిలో చేయటం వల్ల. అందుకనే ఇత్తడి తీసుకుందామని ఎక్కడికొచ్చా. ఒక షాప్లోకి వెళ్తే అక్కడ ఎక్కువ ఏం లేవు, తక్కువ ఉన్నాయి. అందుకని మళ్ళీ అక్కడ నుంచి యువతలకు వచ్చా అనమాట. ప్రమిదలు, హారతి ఇచ్చేవి, గంట, ఇంకా అగరొత్తులు వెలిగించుకునేవి చాలా బాగున్నాయి. కానీ నేను ప్రమిదలు ఒక్కటే తీసుకున్నా, ఎందుకంటే మనకు అవసరం అదొక్కటే అనమాట. వాళ్ళు 250 చెప్పారు, నేను 100 రూపాయలకి అడిగా. కాదు కూడదు, ఇంకొక 10 పెంచమని 150కి ఇచ్చారనమాట. ఇక మా వారు పక్కన ఉన్నారు, ఇక అంతకంటే బేరాలు ఆడనీరులేండి. మా వారు అనుకోండి 250కి చెప్తే 250కే తెస్తారు, 100 రూపాయలకి చెప్తే 100 రూపాయలకే తెస్తారు. అయితే మగవాళ్ళు అలా కాదులేండి, ఎవరైనా అంతే, ఎక్కువ బేరాలు ఆడరు. కానీ మగవాళ్ళల్లో కూడా ఎక్కడో ఒకళ్ళు ఉంటానే ఉంటారు బేరం ఆడే. కానీ మన ఆడవాళ్ళకి తెలిసిన బ్రహ్మ విద్య అనమాట. 100 రూపాయలకి చెప్తే 20 రూపాయలకి అడగటం, 20 రూపాయలు చెప్తే 2 రూపాయలకి అడగటం కదా. అవునంటారా కాదంటారా? చాలామంది మనం అంతే ఉంటాం. ఇక స్వామివారి దగ్గర వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని ఫోటోలు కాదు వీడియోస్ తీసుకున్నాం. వీడియోలు తీద్దామన్నా ఒకటే జల్లు పడతా ఉంది, చినుకులు పడుతున్నాయి, ఫోన్ తడుస్తుందన్న ఒక బాధ, అయ్యో వీడియోలు తీయలేకపోతున్నానే అని ఒక బాధ. అప్పటికి కూడా చాలాసార్లు ఫోన్ తుడుచుకుంటూ వీడియో తీయటం ఇట్లా చేశారు. బయటకు వచ్చిన తర్వాత మా వారు బండి వేసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ మాత్రం నేను ఇట్లా సెల్ఫీ వీడియోలు తీస్తున్నా. ఇక్కడ నుంచి లడ్డూ ప్రసాదం దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ మాకు చిన్న రిస్క్ అనిపించింది, ఇంతకు ముందు లేదు ఈ సిస్టమ్, ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట. ఏంటో స్కానర్ పెట్టి, ఆ స్కానర్కి డబ్బులు కొట్టమేమో అనుకున్నా, కాదు స్కానర్ కొడితే అది వాట్సాప్ వచ్చింది. వాట్సాప్లో ఏంటేంటియో చూపించినాయి, మాకు అర్థం కాలేదు. కొద్దిసేపు అటు తిరిగినాం. ఒక చదువుకున్న బాబు, అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, ఒక బాబుని అడిగామన్నమాట. అయ్యా ఇది ఎట్లా అయ్యా అని అడిగితే ఇట్లా అంకుల్ అని చెప్పారు. కొంతవరకు నేను చేసా, కొంత అర్థం కాలేదు. అర్థం కానిది ఆ అబ్బాయి చెప్పిండు. అప్పుడు ఆ స్కానర్ ఓపెన్ అయిందనమాట. ఇక అప్పుడు డబ్బులు కొట్టేసి లడ్డులు తీసుకొచ్చామన్నమాట. ఏంటో అక్కడ అదొక్కటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే కొంచెం అటు ఇటు ఫోన్ యూజ్ చేయటం తెలిసిన నాకే ఇబ్బంది అనిపించింది. మరి అస్సలు చూడని వాళ్ళు, ఫోన్ అస్సలు చూడని వాళ్ళు, అసలు టచ్ ఫోన్ లేని వాళ్ళు ఎట్లో మరి ఆ విషయం గురించి నేను అడగలేదులేండి. కానీ కొద్దిసేపు ఇబ్బంది పడ్డాం. ఎవరిని అడగాలి, ఎట్లా అడగాలి ఏం అర్థం కాక కొంచెం సేపు ఇబ్బంది పడ్డాం. ప్రసాదం తీసుకొని స్వామివారికి చెప్పొచ్చామండి. స్వామి అందరినీ చల్లగా చూడు, మళ్ళీ నీ దగ్గరికి మేము వచ్చేటట్టు కూడా చూడు, నీ దయ ఉంటేనే కదా మేము వచ్చేది అని చెప్పి బయలుదేరాం. వచ్చేటప్పుడు ఒక కూరగాయలు షాప్ దగ్గర ఆగి వంకాయలు తీసుకుని, ఏంటి వంకాయలు ఇక్కడ దొరకవా, అంత దూరం నుంచి తెచ్చుకోవాలా అనుకుంటున్నారా? వంకాయలు దొరుకుతాయి, కానీ అన్ని వంకాయలు దొరకవు. ఇప్పుడు నా ముందున్న వంకాయలు చూశారు కదా, పచ్చ వంకాయలు, పెద్ద వంకాయలు, వాటి కోసం ఆగాం. అవి ఇక్కడ ఎక్కువ దొరకవు, వాటితో ఏదో స్పెషల్ చేయాలంటలేండి.
మా వారు తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు చూశారు, వచ్చేటప్పుడు గుర్తుంచుకొని బండి ఆపి తీసుకున్నారు. వచ్చేటప్పుడు ఈ వినాయకుల వారు మీకు తెలుసా ఎక్కడో? కామరపు కోట. నాకు చిన్న తిరుపతి వెళ్ళేటప్పుడు ఇదే బండ గుర్తండి. స్వామివారి నాకు బండ గుర్తు, ఎందుకంటే నాకు చూడడానికి బాగుంటారు. ఇక కామరకోట వచ్చామంటే చిన్న తిరుపతి దగ్గరలోకి వచ్చాము. అసలు ముందు ఆ వినాయకుల వారిని చూస్తే కామరకోట వచ్చాం అని నాకు గుర్తు అనమాట. ఇప్పటికి మేము బండి మీద 4 సార్లు వెళ్ళాము, ఆటో మీద ఒకసారి వెళ్ళాం మామయ్య గారు చనిపోకముందు. ఇక పోయిన సంవత్సరం స్వప్న పెళ్ళికి బస్సు మీద వెళ్ళాం. వచ్చేటప్పుడు బస్సు పడక మళ్ళీ నేను బండికే వచ్చానులేండి. మా వారేమో బండి వేసుకొని వచ్చారు, పండుని తీసుకొని. నేను బస్సుకి వెళ్ళా. వచ్చేటప్పుడు నేను ఆ బస్సులో ఉండలేను రాలేనంటే మళ్ళీ బండి మీదే తీసుకొచ్చారు. కానీ బండి మీద మాత్రం 4 సార్లు వెళ్ళాం. చాలా దూరమే అయినా సింగిల్ రోడ్డునే వెళ్తాం. అంటే మా వారు షార్ట్ కట్లో తీసుకెళ్తారు అనమాట. బంజర్ నుంచి వెళ్ళాలంటే జంగారెడ్డిగూడెం వెళ్ళాలంట బస్కి అయితే. కానీ ఈయన మాత్రం షార్ట్ కట్లో సింగిల్ రోడ్డున తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్ళినా. ఇంకా అక్కడ కూరగాయలు తీసుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు కింద కూర్చొని పులిహోర తింటున్నాము. తెచ్చుకున్న పులిహోర తినాలి కదా, మరి దాన్ని ఇంటికే పట్టుకొని వెళ్తామా ఏంటి? అందుకని ఒక చోట ఆగి ఇక్కడ కూర్చొని పులిహోర తింటున్నాం. మా వారు ఫాస్ట్గా తినేస్తారండి. వారితో పాటు ఎక్కడన్నా పెళ్ళిళ్ళ భోజనాలకు వెళ్తే పక్కన కూర్చున్న వాళ్ళు సగం ఆకలితో లేకటమే. ఎందుకంటే వారేమో 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో అన్నం తినేస్తారు, మనకేమో అట్లా చేత కాదు. ఇప్పుడు చూశారు కదా, ఇద్దరం ఒకసారే కూర్చున్నాం, వారు తినటం అయిపోయింది. కానీ ఒక పక్కన చిన్న చిన్న జల్లు పడతానే ఉంది, భలేగా ఉందండి. దూరంగా కొండలు ఉన్నాయి, పెద్ద చెట్లు, చుట్టూ పచ్చని వాతావరణం, చల్లటి వాతావరణం, భలే ఉంది. చాలా బాగుంది అక్కడ కూర్చొని అన్నం. అదేనండి, అన్నం కాదు, తీసుకెళ్ళిన పులిహోర అనమాట అది. పులిహోర అక్కడ కూర్చొని తిన్నాం. కొద్దిసేపు కూర్చొని బయలుదేరిన. కొంత దూరం ముందుకు వస్తే ఇక్కడ స్వీట్ కార్న్ మొక్కజొన్నలు ఉడకబెడుతున్నారు. స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకి ఒకటి తీసుకున్నా. మన ఇంటికి వచ్చేసామండి దగ్గరలోకి. వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ చూశారు కదా, ఇదిగో ఇంటికి వచ్చాం. వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పరీక్షించారో ఏమో కానీ సత్తుపల్లి నుంచి వర్షం ఉందండి అవతల. వెళ్ళేటప్పుడు తడుచుకుంటా వెళ్ళాము, వచ్చేటప్పుడు కొంచెం జల్లు. కానీ సత్తుపల్లి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు యువతలు అసలు వర్షమే లేదు. బట్టల సంచి చూడండి, పోయిన పొడుగోత బాగానే ఉంది, వచ్చిన పొడుగోత బాగానే ఉంది, ఇంట్లోకి వచ్చేసరికి పురుక్కుని లియోగాడికి తెల్లవారుజామున మేము బయలుదేరితే కనిపెడతాడనే బయలుదేరక ముందే అన్నం పెట్టేశాను. అప్పుడు పాలన్నం పెడితే కొంచెమే తిన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కలిపి ప్లేట్లో పెట్టేశాను. మేము వచ్చేదాకా అసలు తినలేదండి. అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. ఇక మేము వచ్చిన దగ్గర నుంచి వారి దగ్గరికి ఊరికి వెళ్ళటం, నా దగ్గరికి ఉరికి రావటం, వారి దగ్గరికి ఊరికి వెళ్ళటం, నా దగ్గరికి ఉరికి రావటం. ఈడు బాధ ఏంటో, వెళ్ళిన చోటకల్లా ఈయన తీసుకెళ్ళాలంటే ఎట్లా కుదిరిద్ది ఒకసారి చూడండి. మా వారి మీద ఎంత కలపడుతున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ పాలన్నం అని పెరుగన్నం కానీ పెట్టినా, ఆఖరికి ఉత్తి అన్నం పెట్టినా తింటాడండి. కానీ మేము కళ్ళ ముందు ఉండాలా, అది వాడికి మేమంటే అంత పిచ్చిది. ఇక చిన్న తిరుపతి నుంచి పెందలాడే వచ్చాము కదా, వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చూసుకొని సాయంత్రం స్నానం చేసి తెచ్చిన కొత్త దీపారాధన కుందులు కడిగి బొట్టు పెట్టి దీపారాధన తెచ్చిన ప్రసాదాలు కూడా పెట్టి పూజ చేసుకున్నా. ఇదండి వీడియో నచ్చితే